సింగపూర్ ఫ్రెండ్స్ తోటి మా ట్రిప్ వచ్చి మెరీనా బే. ఇంకిక్కడ నుంచే మా స్టార్టింగ్ అయితమాట. ఇంకిక్కడ చూసారు కదా! మాతో పాటు ఎంతమంది టూరిస్టులు కనబడుతున్నారు. మేమైతే ఇక్కడ వ్యూ అంతా చూసుకొని అలాగైతే మాత్రం షిప్ బిల్డింగ్ వరకు వెళ్ళడానికైతే మాత్రం ఇటువైపు నుంచి రావడం అయితే జరిగింది. ఇంకిక్కడ మొత్తం అంతా వ్యూ చూసారు కదా! ఎంత అందంగా కనబడుతుందో. నోటీస్ అయితే ఉంది. దాని గురించయితే వివరాలైతే మనకి ఏమీ తెలీదు. జనాల్లో గూడా బ్రిడ్జి మీద పిల్లకాయని ఎక్కించుకొని టిక్ టిక్ సౌండ్ చేసుకొని ఎళ్ళిపోతున్నాడు ఒక తాయతనైతే మాత్రం. ఇలాంటి సైకిల్ మనకుంటేనా దూసుకెళ్ళిపోదాం ఎక్కడికి పడితే అక్కడికి. ఇక్కడైతే చూసారు కదా! మా అన్నయ్య అయితే మాత్రం మా ఎక్కాలి కింద మీద పడి మొత్తానికి ఫోటోలైతే తీస్తానే ఉన్నాడు. ఇంకిక్కడ ట్రిప్ మాకు ఈ రోజైతే మాత్రం ఇలా సాగిందండి. ఇంక ఇది స్టార్టింగ్ ఇంకా మేము ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ షిప్ బిల్డింగ్ ఎక్కడుందో అక్కడ వరకు ఎళ్ళాలంటే ఈ వే అంతా మనం వాక్ చేస్తూ ఉండాలమాట. ఇంకిక్కడ ప్లేసెస్ అన్నీ అలా చూసుకుంటూ నడిచి వెళ్దాం అని చెప్పి మేమైతే మాత్రం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామాట. ఆల్మోస్ట్ మేము చూసాం కదా! ఇంకా మా వోళ్ళైతే బ్యాక్ నుంచి వస్తానే ఉన్నారు. ఇలాగుంది ఈరోజు మా ట్రిప్ అయితే. ఇలాంటి ఇంకే మంచి ట్రిప్పులు మీ ముందుకొస్తాం. సంతోషాలు మనం ఎన్నో వదిలేసి వచ్చేస్తామని మీకు ఎన్నో సార్లు నేను చెప్పాను కదా! చూసారు కదా! ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్ మన ఇంటి దగ్గర మనోళ్ళతో ఎళ్ళే పిక్నిక్ ట్రిప్‌లా ఉంటది. ఇంక ఇక్కడైతే మాత్రం చూసారు కదా! జనాలైతే ఆదివారం ఏ ప్లేస్‌లో అయినా సరే సింగపూర్‌లో అస్సలు ఖాళీ అయితే ఉండదు. అంత బిజీగా ఉంటది. ఇంకెక్కడైతే వన్స్ మోర్ ఒకటి నుంచి ఒకటి బ్రిడ్జ్‌లు కడుతూనే ఉన్నారు. సింగపూర్‌లో ఏదైనా సరే ఒకసారి కట్టారంటే అది దానికంటూ ఒక కొన్ని సంవత్సరాలు గ్యారంటీ అయిన తర్వాత అది బాగున్నా, అది బాగోపోయినా దాన్ని ఇరిపి మళ్ళీ కట్టడం అయితే చేస్తారు. ఇంకెక్కడైతే చూసారు కదా! మనలా మేడ్ చేసే వర్కర్సే వీళ్ళు గూడా. ఎంతమందున్నారు చూసారు కదా! ఇలాంటి వాళ్ళొచ్చి చక్కగా ఇక్కడ టిక్ టాక్‌లు అలాగే మంచి వీడియోస్ అయి చేసుకొని ఇలాంటి ఎంజాయ్‌మెంట్ సండే పూట చేస్తారు. అయితే ఈ ఎండ అయితే విపరీతంగా ఉంది. అందరూ చాలా అలిసిపోయారు గూడాని. ఇంక కనబడుతుంది కదా! షిప్ బిల్డింగ్ దగ్గరికైతే మేము రావడం అయితే జరిగింది. ఇంకిక్కడైతే చూసారో కదా! బ్రిడ్జ్‌లయితే ఎంత అందంగా కనబడుతాయి. ఇంకిక్కడ వాటర్ గూడా చాలా పచ్చ కలర్‌లో ఉంది. స్మెల్ గూడా అంతే దారుణంగా ఉందండి. ఇప్పుడు మనం ఈ అండర్ గ్రౌండ్ నుంచి ఒక ప్లేస్‌కైతే ఎళ్ళడం అయితే జరుగుతుంది. అది ఎక్కడికనేది మీకు చూపిస్తాను. చూసారు కదా! నాకు ఫస్ట్ నుంచి సింగపూర్ నుంచి వచ్చినప్పటి నుంచి ఒక కోరిక. ఈ సింహం బుర్రలో నుంచి నీరొస్తది కదా! అక్కడికి వెళ్ళాలని. కానీ ఇంతవరకు నాకు ఆ కోరికైతే తీరలేదు. కానీ ఇదే ఫస్ట్ టైమ్ అండి నేను రావడం అయితే గూడా. నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఆదివారం అయితే చూసారు కదా! అస్సలు జనాలు ఇసుకే తీసుకురాలి. జనాలైతే మాత్రం ఫుల్లుగా నిండిపోయారు మాత్రం. ఇంకెక్కడ చూసారు కదా! ప్లేస్ ఎంత అందంగా ఉందో. ఫ్రెండ్స్‌తో ట్రిప్ రెండయ్యాయి. ఇది మూడో ట్రిప్. ఇదొక పార్క్ అండి. చూసారు కదా! ఒక పార్క్ అయితే మేము రావడం అయితే జరిగింది. ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మన షిప్ బిల్డింగ్ మనకు దగ్గరగా కనబడినట్టయితే మాత్రం జరుగుతాయి. షిప్ బిల్డింగ్, కమలపు బిల్డింగ్ అలాంటివన్నీ. కానీ ఒకటండోయ్ ఇప్పుడు వచ్చే ప్రతి ట్రిప్‌కి కూడా ఒక రూపాయి ఖర్చు మాదైతే అవ్వలేదు. ఓన్లీ ట్రావెలింగ్ ఖర్చు, మనం తినే భోజనం ఖర్చు తప్ప గాని, మళ్ళీ మనం ఏమైనా మంచి నీళ్ళు, జ్యూస్‌లు ఏమైనా తాగితే మనం కొనుక్కొని తెచ్చుకోవచ్చు. చూసారు కదా! ఇలాంటి ప్లేసులకి రావాలంటే మనకు రూపాయి ఖర్చయితే పెద్దగా అయితే మాత్రం డబ్బులవ్వు. కానీ ఒకటండి మనం ఎప్పటికైనా మా షిప్ బిల్డింగ్‌లోకెళ్ళాలనుకుంటే దానికన్ను కొన్ని డాలర్‌లయితే పక్కాగా అవుతాయి. కానీ ఒకటి అక్కడికెళ్ళామనుకోండి ఏటీఎం మీదన షిప్‌లా కనబడుతున్న అక్కడైతే మాత్రం మంచి స్విమ్మింగ్ పూల్ ఉంటదంట. మనం చూడాలనుకుంటే అందులోకెళ్ళి మనం డాలర్లు ఖర్చు పెట్టుకొని అయితే మాత్రం వెళ్ళొచ్చు. ఇంకిక్కడ కమల పువ్వు బిల్డింగ్ ఉన్న అది ఉంది కదా! అక్కడైతే మాత్రం హోటల్ అయితే అందులో మనం భోజనంకెళ్ళాలనుకుంటే మనం కాదంటే డబ్బులు మాత్రం మనం వెళ్లి అక్కడ భోజనం గూడా చేయొచ్చు. చూసారు కదా! ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ ఇంకా ఉంటాయి. అంతే కాదు ఇంతే కాబట్టి ఎంతో కొంత జనాలైతే ఇక్కడ కనబడుతున్నారు. అదే మీరు హ్యాపీ న్యూ ఇయర్ రోజొస్తే మాత్రం అంతకు మించి జనాలైతే మాత్రం ఇక్కడ ఉంటారండి. ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్‌కి మొత్తం సెలబ్రేషన్‌లన్నీ ఇక్కడే జరుగుతాయి. నైట్ 12 నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ సెలబ్రేషన్‌లయితే. ఆల్‌మోస్ట్ మేమైతే లాస్ట్ ఇయర్ రావడం అయితే జరిగింది. కానీ మేము 12 వరకు ఉండలేకపోయాం. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఆ రోజు మాకు టైం తక్కువ ఇచ్చారు కాబట్టి. కానీ ఈ ఇయర్ మాత్రం కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని
ఎందుకంటే ఈ ఇయర్ గూడా వాళ్ళుండరు కాబట్టి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని బాంబులన్నీ చూసిన తర్వాత ఇంటికెళ్ళాలని చిన్న కోరిక. ఎందుకంటే మనం ఇలాంటి దేశం వచ్చామంటే మనం అలాంటి కొన్ని కొన్ని ఎంజాయ్ మూమెంట్స్ చేసుకొనే వెళ్ళగలం. ఎందుకంటే మళ్ళీ మనం ఈ దేశం డబ్బులు ఖర్చు పెట్టుకొని, వీసాలకి డబ్బులిచ్చుకొని రావాలంటే చాలా కష్టం. అందులో కూడా కాకుండా ఇలాంటి మంచి మేడమ్స్ దొరికినప్పుడు మనం అలాంటి అవకాశం అయితే అస్సలు వదులుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం ఇంకో మేడమ్‌లు మనకిస్తారని నమ్మకం అయితే నాకు లేదు. అక్కడి నుంచి డైరెక్టర్‌గా నాలుగో ట్రిప్ చూసారు గదా! ఇది గూడా షే మెరీనా బే దగ్గరున్న ఒక షాపింగ్ మాల్ అండి. ఇక్కడైతే క్రిస్మస్ రోజు అద్దరగొట్టేస్తారు డెకరేషన్ అయితే. ఇంకా ఆల్‌మోస్ట్ చూసారు గదా! చిన్న పిల్లకాయలు ఆడుకునేవన్నీ ఎంత పెట్టారో ఇక్కడైతే మాత్రం. ఇలాంటి మంచి మంచి షాపింగ్ మాల్‌లన్నీ ఉంటాయి. ఇవన్నిట్లికి మనకి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఫ్రీగా తిరగొచ్చు. ఓన్లీ ట్రావెలింగ్ ఖర్చు తప్ప. మనం ఏమన్నా తాగితే తాగొచ్చు, తింటే తినొచ్చు. ఇంకిక్కడ షాపింగ్ మాల్ చూసారు కదా! ఎన్ని రకాలుంటాయో. కానీ ఒకటండోయ్ ఇలాంటి షాపింగ్ మాల్‌లో మనం ఏ మాత్రం దూరి ఏమన్నా తీసుకుందామని మనసు కొట్టినా సరే తీసుకోలేము. ఎందుకంటే మన నెల జీతం కంపల్సరీగా ఇక్కడ పెట్టేయడానికి అవుతది. ఎందుకంటే ఇక్కడ సింగపూర్ సిటిజన్స్‌కి తప్ప మనలాంటి వోళ్ళు ఇలాంటి షాపింగ్ మాల్‌లో కొనుక్కోవడం కొంచెం ఎనకాడాలి తప్పనిసరిగా. ఎందుకంటే మనం వచ్చిన బడ్జెట్‌లో ఎంతంటే అంత అని ఆలోచిస్తాం కాబట్టి మనం ఇలాంటి ఆటిల్లోని వెళ్ళామా, చూసామా, వచ్చామా. దానికైతే షీప్ బిల్డింగ్ దగ్గరికొచ్చాం చూసారు కదా! ఆ అంచు దూరంలోనే మేమైతే ఉన్నాం. కానీ ఒకటి ఈ లోనికి వెళ్ళాలంటే కొన్ని డాలర్‌లయితే ఖర్చు పెట్టక తప్పదు. ఇంకెక్కడైతే మాది ఈరోజు ఐదో ట్రిప్ గ్రీన్ సీనరీ వరకైతే మాత్రం చేరుకున్నాం. నుంచి తిరగడం వల్ల చాలా మటుకు అలిసిపోయారు అందరూ. దొరికినట్టు మేకల్లా మేస్తానే ఉన్నారు. చూసారు కదా! ఇంక మా యక్కయితే మాత్రం పడిసేద్దాం అనుకున్న కర్రపెండలాన్ని గూడా చక్కగా తీసుకొచ్చి మరి ఈ టైం అప్పుడు తింటుందంటే ఆకలేస్తే ఏదన్నా తింటాం గదా! అంతే కదా! ఇంక ఒకళ్ళకొకళ్ళు పంచుకొని చూసారు కదా! ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా ఒక వస్తువుని ఒక నలుగురు పంచుకొని తినే ఆనందం ఇంకేది ఉండదు. ఇంక మా వరకైతే మాత్రం మేము భోజనం ఉదయం చేయలేదు కాబట్టి నేను, మా పిన్నయితే మాత్రం అన్నం తినడానికైతే రెడీ అయ్యామాట. అన్నం తిందామని ఓపెన్ చేస్తే ఈ అన్నయ్య అయితే మమ్మల్ని చాలా మోసం చేశాడు. రూ. 5 తీసుకొని మాకు తెచ్చే భోజనం ఎలాగున్నదని మీకు చూపిస్తాను. కనీసం కలిపి తినడానికి కూడా అందులో ఏమీ లేకుండా అయితే తెచ్చాడన్నమాట. ఇంకెక్కడైతే మా భోజనం చూసారు కదా! ఉత్తి అన్నంలో ఒకే ఒక చికెన్ ముక్క, కొంచెం అప్పడాలు మాత్రమే కనబడుతుంది. ఒక చిన్న బంగాళదుంప కూర. ఈ అన్నయ్య చికెన్ కూర ఇందులో ఉందనుకోని మేము తెచ్చుకున్న గ్రేవీని కూడా పడిసేయడం అయితే జరిగింది. మొత్తానికైతే ఈ రకమైన భోజనం తెచ్చి మమ్మల్ని మోసం చేశాడు ఈ అన్నయ్య. అయినా తప్పదు. ఎందుకంటే ఆకలేస్తే ఇంకెలాంటి వస్తువైనా మనం తినక తప్పదన్నట్టు మేమైతే మాత్రం ఈ భోజనం అయితే మొత్తానికి ఇద్దరం ముగించేసాము. ఇంక ఈ రోజైతే మా ట్రిప్ అయితే ఇలాగ సాగిందండి. చూసారు కదా! మా వోళ్ళైతే మాత్రం అందరూ ఎవరి మట్టుకు ఎటెళ్ళాలని